చిన్న చిన్నాటికి పడిపోతారండి విశ్వాసంలో నుంచి. స్ట్రిక్ట్గా ఉండలేరా? నిగ్రహంతో ఉండలేరా? ఎవడో ఏదో ఒక మాట నోట్లో ఊదేశాడు, చెవిలో ఊదేశాడితే మన లైఫ్ని, మనకున్నటువంటి కమిట్మెంట్స్ని మనం కోల్పోయి పాపంలో పడిపోతాం. నేను చదువుకునే రోజుల్లో నా జూనియర్ ఒకడు ఉండేవాడండి. వాడు అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర వాక్యం వింటూ ఉండేవాడు. నేను వాక్యం చెప్పేవాడిని. వాడు మొత్తానికి ఎవడో ఒక పనికి మాలోడి సావాసం పట్టాడండి. నాకు తెలియదు, తర్వాత తెలిసిందే. ఆడైతే శుభ్రంగా వీడిని తిప్పుకోవటం, వీడికి కావాల్సిన డబ్బులు ఇవ్వటం, మొత్తానికి ఏదో చేశాడు. వీడికి నా దగ్గరికి రావటం మానేసి వాక్యం కోసం ఆడి చుట్టూ తిరగటం స్టార్ట్ చేశాడు. వాడు ఎలాంటోడంటే వీడిని చెడగొడటానికి 5 నిమిషాలు చాలండి. వాడు ఆ తెనాలి అనే రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు. మొత్తానికి ఒక వ్యభిచారిని చూశాడు. చూసి, అరే మామ ఎందుకులా, కానీ వయసులో ఉన్నాం కదా మనం, ఇప్పుడు అవసరం అంటావా మనకి ఇంత నిగ్రహం, మనల్ని ఎవడ చూడట్లేదు, 100 రూపాయలు ఇస్తే పని అయిపోద్దట రా అని చెప్పేసండి వీడిని లాక్కుపోయండి. చివరికి ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళారండి. వీళ్ళిద్దరూ ఎయిడ్స్ వచ్చి జస్ట్ 1 ఇయర్ బ్యాక్ చచ్చిపోయాడు. నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ ఇలా చచ్చిపోయారు బ్రదర్ అంటే, వాడి గురించి నాకు చెప్పకండి అని చెప్పాను. నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? ఒకరోజు ఒక బలహీన క్షణంలో నిన్ను పడేస్తాడు, వాడు అమ్మేస్తాడు. ఒకరోజు నిన్ను, వాడు చెడిపోయింది కాక తాను చెడిన కోతి వనమంతా చెడిపిందన్న సామెత చొప్పున వాడు చెడిపోయింది కాక నిన్ను కూడా చెడిపేస్తాడు ఏదో ఒక రోజు. మీ ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ప్రియులారా.